ఐఎమ్ రియలీ సారీ. కుటుంబంలో అందరికీ ఇదే అలవాటు ఉందనుకుంటా. అన్నయ్య, అన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు? నీకు తెలుసా ఆలియా, ఇప్పుడే ఆ కళ్ళజోడు నాతో మాట్లాడి వెళ్ళింది. నేను తనని అడిగాను, అసలు నువ్వు నాన్నమ్మతో ఏం చెప్పావు, నాన్నమ్మ నాతో మాట్లాడటం మానేసింది అని. అప్పుడు తను ఏం చెప్పిందో తెలుసా? నాన్నమ్మ నాతో ఈ విధంగా అస్సలు మాట్లాడి ఉండకూడదు అంది. అలాగే నాన్నమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో నాన్నమ్మ అర్థం చేసుకుని ఉండాల్సింది అంది. తను ఇలా చేయడం ఏమాత్రం బాలేదు అంది. నీకు తెలుసా, నేను తన కళ్ళలోకి చూసినప్పుడు కొన్ని సెకండ్స్ నాకు ఎలా అనిపించిందంటే తను నిజం చెప్తోంది అని. నేను అనుభవిస్తున్న బాధని తను ఫీల్ అయిందనిపిస్తోంది. యునో, నేను తన కళ్ళలో నిజాయితీని చూశాను ఆలియా. ఒకవేళ ఇదే నిజం అయితే మరి అప్పుడు మిగతావన్నీ ఏంటి? ఒకవేళ మిగతావన్నీ నిజం అయితే నేను తన కళ్ళలో చూసిందేంటి? అమ్మమ్మ, ఆయన ఏమంటున్నారు అంటే... నువ్వేం మాట్లాడుకు ప్రజ్ఞ, నాకంతా తెలుసు. వాడే కదా నిన్ను పంపించాడు తన గురించి నాతో మాట్లాడమని. లేదమ్మమ్మ, నేనే మీతో మాట్లాడడానికి వచ్చాను. నాకు అస్సలు నచ్చలేదు. నా కారణంగా మీరు ఆయనతో... అంటే దాని అర్థం ఇదే కదా, నా కోపం వచ్చినందుకు వాడికి ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నమాట. పర్వాలేదు, ఇక నేను వాడితో అస్సలు మాట్లాడను. లేదమ్మమ్మ, అలా అనకండి. ఈ ప్రపంచంలో అందరికంటే ఆయన మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు. మీరే ఆయన మీద అలా అలిగితే ఆయన ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మీకు తెలుసు కదా, మీరు ఆయనతో మాట్లాడడం లేదు, కోపంగా ఉన్నారు అంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో. దయచేసి ఆయన క్షమించండి. ప్రజ్ఞ, నువ్వు మధ్యలో రావద్దు, నువ్వు మధ్యలో మాట్లాడుతూ. ఇలా చూడమ్మా, నాకు వాడి గురించి బాగా తెలుసు. నా మనవడు వాడు. నాకు నా మనవడికి మధ్య నువ్వు రావద్దు. అంతా నేను చూసుకుంటాను. కానీ అమ్మమ్మ, మీరు... అరే, నువ్వేమీ కంగారు పడకు. నాకు తెలుసు కదా తన్నెలా కంట్రోల్ చేయాలో. నేను చూసుకుంటా. అమ్మమ్మ ఆయన మీద ఎన్ని రోజులు కోపంగా ఉంటారో తెలియడం లేదు. ఇదే నిజమన్నయ్యా. ఏంటిది? ది ఆర్ట్ ఆఫ్ హిప్నటిజం, వశీకరణ. కళ్ళతో ఎవరినైనా వశం చేసుకోవడం. ఎవరైనా ఈ ఆర్ట్ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే అన్నయ్య, ఎదుటి వాళ్ళని తమ వశం చేసుకోవాలనుకున్నప్పుడు. యునో, కళ్ళతో ఎలా మాయ చేయొచ్చంటే ఎవరినైనా సరే తమ వశం చేసుకోవచ్చు. ఇట్స్ క్వైట్ అన్ ఆర్ట్ అన్నయ్య. ఐఎమ్ ష్యూర్ ప్రవీణ్ మీద, నానమ్మ మీద తను ఇదే ఆర్ట్ను ఉపయోగించింది. లేదంటే ఇన్నేళ్ల మన సంబంధంలో ఇలాంటి సమస్య రావడం ఇదంత సులభం కాదన్నయ్యా. థింక్ అబౌట్ ఇట్. కనీసం ఆమె మొహం చూడ్డానికి కూడా నువ్వు ఇష్టపడేవాడివి కాదు. ఉన్నట్టుండి ఈరోజు కళ్ళలోకి ఎలా చూడగలిగా? అలాగే ఏ మాటలైతే నీకు అబద్ధాలు కనిపించావో అవే మాటల్ని వాళ్ళ నువ్వు నిజమంటున్నావు. ఆలియా, ఐ నో వాట్ ఇట్ మీన్స్. కానీ నేను ఎప్పుడూ ఇలా ఊహించలేదా కళ్ళజోడు ఇంత నీచానికి దిగజారుతుంది అని. ఐ గెస్ యు ఆర్ రైట్. ఈరోజు నేను తనతో మాట్లాడుతున్నప్పుడు నాకు కేవలం తన కళ్ళు మాత్రమే కనిపించాయి. అలాగే తన మాటలు తప్ప ఇంకేం వినిపించలేదు. థ్యాంక్ గాడ్ ఆలియా, ఇప్పటికైనా చెప్పావు. ఇక తన కళ్ళు నన్ను ఏమీ చేయలేవు. నువ్వు తన వైపు చూడకపోవచ్చన్నయ్యా, కానీ తను నిన్నే చూస్తుంది కదా. ఇదంతా తప్పించుకోవాలంటే దీనికి ఒకటే దారుంది. మనం ఈ చష్మిష్ని ఇంటి నుంచి పంపించడమే మంచిది. నువ్వు ప్రవీణ్ సంగతి చూసుకో అన్నయ్యా, నేను ఈ చష్మిష్ సంగతి చూసుకుంటాను.